బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ భవన యజమాని నిర్లక్ష్యం ఒకరు ప్రాణం తీసింది. కూరగాయలు తీసుకుని ఇంటికెళ్తుండగా సడన్ గా పైనుంచి ఓ గోడ కూలి మీద పడడంతో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఈ విషాదం జరిగింది. మార్కెట్ సమీపంలోని రోడ్డుపై స్కూటీపై వెళ్తున్నాడు వెంకటరమణ అనే వ్యక్తి. ఆ సమయంలోనే ఓ భవనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి గోడ కూలి నేరుగా స్కూటీ మీద వెళ్తున్న వెంకటరమణపై పడింది. దాంతో బండి మీద కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే ప్రాణాలు వదిలాడు. మార్కెట్ సమీపంలోని భవనం కూల్చివేత పనులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా చేపట్టాడు యజమాని. అక్కడ పనులు జరుగుతున్నట్టు ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టలేదు. కనీసం అక్కడ పనులు జరుగుతున్నట్టు తెలిసేలా ఏర్పాట్లు కూడా చేయలేదు. ఈ నిర్లక్ష్యమే ఇప్పుడు ఓ నిండు ప్రాణం తీసింది. ఓ భవన యజమాని నిర్లక్ష్యం ఒక ప్రాణం తీసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు ఫోన్ లైన్ లో. యోగానంద్, ప్రస్తుతం అనంతపురం జిల్లా గుంతకల్లులో వాస్తవానికి పనులు జరుగుతున్నాయని కూడా ఇక్కడ హెచ్చరిక బోర్డు లేకపోవడం, అదే విధంగా ఎటువంటి హెచ్చరిక బోర్డు లేకుండా కూడా అయితే భవనం కూల్చే ప్రయత్నం చేయడం కూడా వ్యక్తి కుటుంబంలో కానీ పట్టణంలో కూడా తీవ్ర విషయాన్ని చెప్పచ్చు. ఏమీ తెలియదు. అక్కడ మార్కెట్ రోజు వెళ్ళినట్లే మార్కెట్ కి వెళ్ళి వస్తున్నారు కూడా అదే రూట్ లో వెళ్ళి వస్తున్న ఆ క్రమంలో ఒక్కసారి అక్కడ గోడ కూలి ఎక్కడైతే బైక్ లో ఉన్నాడో అక్కడే చనిపోవడం కూడా తీవ్ర విషయాలు చెప్పొచ్చు. ఎందుకంటే ఆ విజువల్ చూస్తే మాత్రం తీవ్రంగా చాలా బాధాకరంగా ఉన్నాయని చెప్పొచ్చు. బైక్ లో కూర్చున్న విధంగానే మెడ విరిగి తల పగిలిపోయి చనిపోవడం చూసి తీవ్ర విషయాలని చెప్పొచ్చు. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. భవన యజమాని అదుపులో తెలుస్తోంది. ఏమాత్రం కూడా హెచ్చరిక లేకుండా ఒక చిన్నపిల్లల ఆటో ఉన్న పరిస్థితి వేరే ఉండేటట్టు కూడా ఆ స్కూటీ ఒకరే చనిపోయింది. కానీ ఎక్కువ మంది ఉంటే మాత్రం తీవ్ర విషయాలను కూడా నెలకొని ఉండేది. ఇప్పటికే సరైన జాగ్రత్తలు తీసుకొని భవన యజమానుల పట్ల ఎక్కడైనా కూర్చోబెట్టుంటే సరైన జాగ్రత్తలు తీసుకొని చేయాలంటూ కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భవన నిర్మాణ యజమాని కూడా ఇప్పటికే అదుపులో ఉన్నట్టు తెలుస్తున్నారు. యోగానంద్, అక్కడ ఒక వ్యక్తి స్కూటీ మీద వెళ్తున్నాడు కాబట్టి ఒక వ్యక్తి నిండు ప్రాణం కోల్పోవడం జరిగింది. ఒకవేళ చిన్నపిల్లలు కానీ అటుగా ఎవరైనా వెళ్తున్నట్లయితే అదే టైంలో ఆ గోడ కనుక పడినట్టయితే పెను ప్రమాదమే ఉండేది. మరి యజమాని ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఈ విధంగా చేయడాన్ని పోలీసులు ఏ విధంగా తీసుకుంటున్నారో, అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మార్కెట్ ఇప్పుడు బిజీగా ఉండే స్ట్రీట్. అదృష్టశాత్తు ఒకే మనిషి చనిపోవడం జరిగింది. కానీ ఎక్కువ మంది స్కూల్ పిల్లలు కూడా స్కూల్ హాలిడేస్ కావడంతో కూడా అటువైపు ఈ రోజు ఎవరు లేనట్టు తెలుస్తోంది. మామూలుగా అయితే మార్కెట్ రోడ్ అనేది ఎప్పుడు కూడా బిజీగా ఉండేది. ఇవాళ అదృష్టశాతం ఒక్కరు మాత్రమే చూసుకున్నారు. కానీ ఒకవేళ స్కూల్ ఉన్న సమయంలో కానీ లేదా పాఠశాల ఉన్న సమయంలో కానీ జరిగి ఉంటే మాత్రమే దూర విషయాన్ని కూడా చెప్పే పరిస్థితి ఉండేది. ఏమాత్రం జాగ్రత్త చర్యలు లేకుండా కూడా భవనాలకు కూల్చే ప్రయత్నం చేయడం, అది కూడా ఎటువంటి హెచ్చరిక బోర్డు కానీ లేదంటే నెట్టి కట్టుకోవాల్సి ఉంది, లేదా హెచ్చరిక బోర్డు కూడా పెట్టాల్సి ఉంది అటువైపు రాకుండా కూడా. ఎటువంటి జాగ్రత్తలు లేకపోవడం వల్ల ఒక నిండు ప్రాణాలు కూడా బలి తీసుకున్నారు. ఇప్పటికే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ యజమాని కూడా అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. మొత్తంగా అనంతపురం జిల్లాలో ఓ ఇంటి యజమాని నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలికొంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు.